1397 కాశీ మజిలీ కథలు తెలుసుగా, అలాంటివే ఇంగ్లీష్లోనూ ఉన్నాయని మీకు తెలుసా? వాటి పేరు క్యాంటర్బరీ టేల్స్. ఇంగ్లీష్ సాహిత్యంలో తొలినాటి క్లాసిక్ ఇది. వీటిని రాసింది జెఫ్రే చాజర్. కింగ్ రిచర్డ్ సభలో మొదటిసారి క్యాంటర్బరీ టేల్స్ ను చాజర్ వినిపించింది ఈ రోజే. ఆ తర్వాతే ఇవి పుస్తకంగా వచ్చాయి. ఇంగ్లాండ్లో క్రిస్టియన్లు క్యాంటర్బరీ కెథీడ్రల్ ను సందర్శించుకోవడం సంప్రదాయం. అక్కడికి వెళ్లేటప్పుడు యాత్రికులు చెప్పుకునే కథల్నే క్యాంటర్బరీ టేల్స్ గా వినిపించాడు చాజర్. ఓల్డ్ ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్ పీస్ గా చెప్పుకునే మొదటి రచన ఇదే. క్రిస్టియన్స్ లో రోమన్ క్యాథలిక్స్ కంటే బలమైన వర్గం మరొకటి ఉందని మీకు తెలుసా? ఆ వర్గాన్నే లూథరన్స్, ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ చీలికకు ఆరంభం ఈ రోజే. జర్మనీ కన్ఫెడరేషన్ లో రాజ్యాల అధినేతలు పాల్గొన్న సమావేశంలో ప్రీస్ట్ మార్టిన్ లూథర్ తన బోధనను వెనక్కి తీసుకోవడానికి తిరస్కరించాడు. జనంపై చర్చి ఆధిపత్యాన్ని సవాలు చేశాడు. చర్చిని కాదు, బైబిల్ బోధనల్నే నమ్మాలని చెప్పాడు. తర్వాత ఆ సమావేశాన్ని ప్రొటెస్ట్ చేసి బయటికొచ్చాడు. ఆ రోజే ప్రొటెస్టెంట్ వర్గం మొదలైంది. ప్రపంచంలో మహిళా శక్తిని నిరూపించిన మొదటి వ్యక్తి, అతివలు పాలకులు అవుతారని నిరూపించిన శక్తి సిరిమావో బండారు నాయకే. ఆమె పుట్టింది ఈ రోజే. పెద్ద దేశాల్లోనే మహిళలకు అధికారంలో భాగం లేని రోజుల్లో చిన్న దేశమైన శ్రీలంక ప్రధానమంత్రి అయ్యారు సిరిమావో. ఒకసారి, రెండుసార్లు కాదు, 4 సార్లు పీఎంగా పనిచేశారు. చివరి టర్మ్లో ఆమె కూతురు చంద్రిక కుమారతుంగ అధ్యక్షురాలిగా ఉండగా సిరిమావో ప్రధానమంత్రిగా ఉండడం విశేషం. 1952 పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో మన దేశం ప్రపంచంలోనే పెద్దది. మనం రాజ్యాంగం రూపొందించిన తర్వాత రిపబ్లిక్ గా మారిన జనవరి 26 గురించే అందరికీ తెలుసు. రిపబ్లిక్ కి మూలస్తంభమైన మొదటి లోక్సభ కొలువు తీరింది మాత్రం ఈ రోజే. జీవి మౌలంకర్ మొదటి స్పీకర్ గా సభ కార్యకలాపాల్ని ప్రారంభించారు. అంతకుముందు జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది. 489 సీట్లలో 364 సీట్లు గెలుచుకుంది. జవహర్లాల్ నెహ్రూ అధికారికంగా ప్రధాని అయ్యారు. ప్రతిపక్ష నేతగా శ్రీపద్ అమృత్ డాంగే ఉన్నారు. ఆకాశంలో ఎగరాలంటే మగాళ్లే కావాలా? ప్రపంచం చుట్టి రావాలంటే మేలై ఉండాలా? ఈ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ అమెరికా మహిళ జెర్రీ మాక్ ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చింది ఈ రోజే. ఈ జర్నీకి 29 రోజులు పట్టింది. 1999 కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ చేసిన రెండో ప్రయత్నం ఫెయిల్ అయింది ఈ రోజే. 13 నెలలు పాలించిన వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పతనమైంది. సంకీర్ణంలో లుకలుకలు బీజేపీ సర్కార్ను పడగొట్టాయి. జయలలిత మద్దతు వెనక్కి తీసుకోవడంతో విశ్వాస పరీక్ష పెట్టారు. అనూహ్యంగా ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. మధ్యంతరం వచ్చింది. వాజ్పేయి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలోనే కార్గిల్ వార్ వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వరల్డ్ హిమోఫీలియా డే ఈ రోజు. గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టకుండా రక్తస్రావం జరగడాన్ని హిమోఫీలియా అంటారు. ఇది జన్యు సమస్యల వల్ల వారసత్వంగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్లలో 75% మందికి సరైన ట్రీట్మెంట్ జరగడం లేదు. హిమోఫీలియాపై అవగాహన పెంచడం కోసం ఈ రోజును హిమోఫీలియా డేగా ప్రకటించారు. దీనికోసమే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫీలియా ఏర్పాటైంది. ఈ సంస్థకు 113 దేశాల సభ్యత్వంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంది.